ఈరోజు మనం నిజామాబాద్ డిస్టిక్ బాల్కొండ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే అయిన ఎర్రవర్తిని అనిల్ గారితో ఉన్నాం. అనిల్ గారు, మీరు డెట్రాయిట్ రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఇదే విధంగా మీరు ఒక ఎన్ఆర్ఐగా అయ్యారు, ఎమ్మెల్యేగా అయ్యి మళ్ళీ మీరు డెట్రాయిట్ వచ్చారు ఈరోజు. సో ఈరోజు డెట్రాయిట్ రావడంతో ఇక్కడ మీకు ఎలాంటి అనుభూతి తెలుస్తుంది? నిజంగా చెప్పాలంటే నేను డిట్రాయిట్లో 10.5 సంవత్సరాలు అంటే 11 ఏళ్ళ నుంచి నేను ఇక్కడే ఉన్నాను. ఉన్న తర్వాత రాజకీయాలు ఇక్కడ ప్రజాసేవ చేయాలనే ఒక ఉద్దేశం మొదటి నుంచి ఉన్నది. మా ఫాదర్ కూడా రాజకీయాల్లో, ఆయన కూడా ప్రజాసేవలో ఉండే. నాకు మొదటి నుంచి కూడా ప్రజాసేవలో ఉండాలి, ప్రజలతో మమైకమై ఉండాలని చెప్పేసి ఒక ఉద్దేశం ఉండే మొదటి నుంచి. ఎన్నికల్లో గెలవడం, ఎమ్మెల్యే గెలవడం, ప్రజలు నన్ను ఆదరించడం చాలా సంతోషకరం. అలాగే ఎన్నో రోజులు ఇక్కడ అంటే 11 ఏళ్ళ నుంచి నేను ఇక్కడ అంటే మిషిగన్లో ఉండి, ఆ తర్వాత మళ్ళీ ఇవాళ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఇవాళ రావడం చాలా సంతోషకరంగా ఉండే. ఎందుకంటే ఇట్స్ అ డిఫరెంట్ పొజిషన్ ఐఎమ్ ఎంజాయింగ్, అండ్ ఇట్స్ అ డిఫరెంట్ పొజిషన్ ఆల్ టుగెదర్. నేను ఒక బిజినెస్ మ్యాన్గా ఉండింటి, ఆ తర్వాత మళ్ళీ ఇవాళ ఒక రాజకీయాల్లోకి వెళ్ళి ఒక ఎమ్మెల్యే అవ్వడం అనేది ఇట్స్ అ డిఫరెంట్ పొజిషన్. అండ్ ఇవాళ వచ్చిన తర్వాత మళ్ళీ నా పాత మిత్రులను కలుసుకున్న తర్వాత they were treating me as politician, and it's a different thing altogether. No, I'm really ఇక్కడ నుంచి చాలా మంది టికెట్లు ఆశించారు, ఎన్ఆర్ఐలుగా చాలా మంది వెళ్ళారు, చాలా మంది. బట్ మీరు ఒక్కరే గెలిచారు. అక్కడ ఎలా ఫీల్ అవుతున్నారు? ఇక్కడ మిత్రులు దాని గురించి ఎలా స్పందిస్తున్నారు? ఎలా మీరు మిమ్మల్ని ఏమంటున్నారు? డెఫినెట్గా చాలా మందికి ఉంటుంది రాజకీయాలకు వెళ్ళాలని, ఒక పొలిటీషియన్ కావాలి, ఎమ్మెల్యే కావాలని, ఎంపీ కావాలని. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ప్రజాసేవ చేయాలని ఒకటి ఉంటుంది, వాళ్ళకి డెఫినెట్గా ఉంది. ఇక్కడ ఉన్న వాళ్ళకు కూడా జన్మభూమి రుణం తీర్చుకోవాలి, అక్కడున్న కష్టాలు నష్టాలు అని తెలుసు కాబట్టి ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ ఆ అవకాశం రావడం అది అదృష్టం కూడా కావాలి. అక్కడున్న మనము బ్యాక్ హోమ్లో మన సేవలు కానీ మనం చేసిన సేవలు డెఫినెట్గా క్యారీ అవుతాయి. బట్ నేను ఆల్ టుగెదర్ యూ షుడ్ బి లక్ డౌట్ టు గెట్ టికెట్. ఆ తర్వాత వినింగ్ ద ఎలక్షన్ ఈజ్ ఆల్సో నాట్ దట్ ఈజీ. అక్కడ ప్రజలు కూడా మనం ఏం చేసాము, మనం సేవ అంతకుముందు ప్రజలతో మమైక్యమై ఉన్నామా, ప్రజలకి ఏమైనా సేవ చేశామా అని చెప్పేసి వాళ్ళు డెఫినెట్గా వాళ్ళు గుర్తించిన నాడే మనల్ని ఎన్నుకుంటారని చెప్పేసి నేను అనుకుంటాను. మీరు ఆల్రెడీ ఇక్కడ మీరు ఇందాక చెప్పినట్టు 11 సంవత్సరాలు ఇక్కడ ఆల్రెడీ డెట్రాయిట్లో ఉన్నారు, మీకు అమెరికాలో అన్నీ తెలుసు, ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ అంతా. ఇక్కడ అడ్మినిస్ట్రేషన్కి మన బ్యాక్ హోమ్ అడ్మినిస్ట్రేషన్కి మీరు ఏ విధంగా యూ క్యాన్ ఇంప్లిమెంట్ దీస్ అడ్మినిస్ట్రేషన్ టెక్నిక్స్, వాట్ ఆర్ ద ఫాలోయింగ్ ఇన్ అమెరికా, మనం ఏమన్నా అక్కడ ఇంప్లిమెంట్ చేయగలమా? దానిపైన మీరు ఏమన్నా చెప్పగలరా? డెఫినెట్గా దర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ ఏ డెవలప్డ్ కంట్రీ అండ్ డెవలపింగ్ కంట్రీ. దట్స్ రైట్. మన దేశ పరిస్థితులు కానీ మన రాష్ట్ర పరిస్థితులు వేరు, ఇక్కడ ఉన్న పరిస్థితులు వేరు. ఇక్కడ ఇట్స్ వెరీ ఆర్గనైజ్డ్. మొదటి నుంచి కూడా వీళ్ళు అమెరికన్స్ చాలా ఆర్గనైజ్డ్గా ఉండి ఒక ప్లానింగ్ కానీ, వాళ్ళకి డిసిప్లిన్ కానీ, ఒక పంచువాలిటీ కానీ, ఇట్స్ ఆల్టుగెదర్ ఇట్స్ అ డిఫరెంట్ గేమ్ హియర్. అక్కడ కూడా అక్కడ పరిస్థితులు వేరు కాబట్టి డెఫినెట్గా మనము దీన్ని కూడా కట్ అండ్ పేస్ట్ చేయలేము. కానీ బట్ వీ హ్యావ్ టు గెట్ అడాప్టెడ్. అంటే డే బై డే మనం ఇవి చేంజ్ చేసుకోవాల్సిన అవసరం అక్కడ ఉంది. అడ్మినిస్ట్రేషన్లో కానీ, బ్యూరోక్రసీలో కానీ, అండ్ ఈవెన్ పొలిటీషియన్స్ కానీ ఇక్కడున్న నిబద్ధత అక్కడ అంటే ఉంటుంది, నిబద్ధత అనేది ఉంటుంది. కానీ బట్ ప్రాపర్ ప్లానింగ్ కానీ, డిసిప్లిన్ కానీ, పంచువాలిటీ కానీ, టైంలో ఈ పని కావాలంటే ఆ టైంలో పని కాదు. ఇక్కడైతే ఒక అపాయింట్మెంట్ తీసుకున్నాం 10 o'clock అంటే ఆ 10 o'clockకి పోతాం మనం. అక్కడ 10 o'clock అంటే 11 or 12 అట్లాంటి ఇట్స్ కంప్లీట్లీ ఇండిసిప్లిన్. వీ హ్యావ్ టు స్ట్రైట్ దట్ అవుట్. అంటే నేను అనడం ఏంటంటే, మీరు అంటే అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు అందరిలోకి ఓకే రాజకీయంగా మీరు ఇది కాకపోవచ్చు, కానీ బట్ యాజ్ ఏ ఇక్కడ మీరు ఆల్రెడీ డెవలప్డ్ కంట్రీ చూశారు కాబట్టి, మీకు ఆల్రెడీ మీరు చదువులో కూడా కొంచెం ఉన్నతంగా ఉన్నారు కాబట్టి, సో మీరు వై కాంట్ యూ ట్రై అంటే కొంచెం ఇంప్లిమెంట్ చేయడానికి ఈసారి అంటే మీ నియోజకవర్గంలో ప్లస్ మీ నియోజకవర్గం వరకు వై కాంట్ యూ ట్రై అనేది నా క్వశ్చన్. వీఆర్ డెఫినెట్లీ ట్రైయింగ్, అందులో అసలు సందేహం లేదు. ట్రై చేస్తున్నాను, ఇనిషియేట్ చేయాల్సిందే. తప్పకుండా మేము ఆ చేంజెస్ తీసుకురాగలిగి మనల్ని కూడా అమెరికా లాంటి కంట్రీ కావాలంటే ఎన్నో వీ హ్యావ్ టు ఇంప్లిమెంట్ సో మెనీ థింగ్స్ అండ్ వీఆర్ ట్రయింగ్ హార్డ్ అండ్ వీఆర్ గోయింగ్ టు గెట్ వీ విల్ స్టార్ట్. దట్స్ గ్రేట్. అదేవిధంగా ఇప్పుడు మీరు పిఆర్పిలో ఎమ్మెల్యేగా ఉన్నారు.
పార్టీ అధ్యక్షుడు ఏంటంటే ఫస్ట్ మార్పు మార్పు అనే ఒకే నినాదంతో బయటకు వచ్చారు, పార్టీ పెట్టారు. ఐ మీన్ గెలిచారు లేదో అనేది పక్కన పెడితే, బట్ ఈరోజు అలాంటి మార్పు మీరు మీ పార్టీలో చూస్తున్నారా? పార్టీలో ఒక మార్పు కోసం ఒక చేంజ్ తీసుకొస్తామని వచ్చిన మాట వాస్తవమే. పార్టీలో అలాంటి మార్పు అనేది స్టిల్ కాంట్ సీ దట్. అంటే ట్రై చేస్తున్నారు కావచ్చు చిరంజీవి గారు కానీ, బట్ ఇప్పుడున్న పరిస్థితిలో పార్టీ తీసుకున్న నిర్ణయం ఒక మొదలు ఏం ప్రామిసెస్ చేశాము, మేనిఫెస్టోలో ఏం పెట్టాము, ప్రజలకు మనం ఏం వాగ్దానాలు చేశాము, అవన్నీ మర్చిపోయి, ఫర్ ఎగ్జాంపుల్ 4 కోట్ల ప్రజలని తెలంగాణ ప్రజలు ఆ రోజు తెలంగాణ ప్రజల మనోభావాలను అర్థం చేసుకొని మనోభావాలకు అనుగుణంగా ఆ రోజు సామాజిక తెలంగాణ అనే ఒక మంచి స్లోగన్తో అట్రాక్టింగ్ ఆల్ కైండ్ ఆఫ్ కమ్యూనిటీస్, బ్యాక్వర్డ్ క్లాసెస్ కానీ, ఎస్సీ ఎస్టీస్ బీసీస్ మైనారిటీస్ కానీ అందరికీ దామాషా పద్ధతిలో న్యాయం చేయాలి. అలాగే తెలంగాణ ఫామ్ అయితే కూడా సామాజిక తెలంగాణ ఫామ్ కావాలి, అంటే అన్ని వర్గాల వారికి ప్రాతినిధ్యాన్ని లభించాలని ఒక మంచి ఉద్దేశంతో ఆయన వచ్చింది. కానీ బట్ అట్ లాస్ట్ ద డెసిషన్ వాట్ హీ హెస్ టేకెన్ ఇవాళ తెలంగాణ ప్రజలను బిట్రే చేసినట్టుగానే ఉన్నది. తెలంగాణ ప్రజలకు చేసింది ఒకటి, ప్రామిస్ చేసింది ఒకటి. మన ఎన్నికల్లో ఇవాళ వచ్చి ప్రజల మనోభావాలకు అనుగుణంగా ఇక్కడ సీమాంధ్ర ప్రజలు సమైక్యాంధ్ర కోరుకుంటున్నారని చెప్పేసి తెలంగాణ ప్రజలు తెలంగాణ కోరుకుంటే ఇవాళ సీమాంధ్ర ప్రజల మనోభావాలకు అనుగుణంగా ఆయన తీసుకున్న నిర్ణయం అది చాలా తప్పుడు నిర్ణయం. మరి మార్పు తీసుకురావాలంటే ఒక నిబద్ధత కావాలి. మనం ఏం ప్రామిస్ చేశామో ఆ ప్రామిస్కి స్టిక్ ఆన్ కావాలి. కానీ ఇవాళ రాజకీయాల అవసరం కోసం, ఇవాళ స్వార్థపూరిత రాజకీయాల కోసం మనం ఒక తీసుకున్న నిర్ణయాన్ని మళ్ళీ నిర్ణయాన్ని పక్కకు పెట్టి మళ్ళీ స్వార్థం కోసం నిర్ణయాలు, అంటే వేరే ప్రాంతాల వారిని అవమానించే విధంగా, కించపరిచే విధంగా నిర్ణయాలు తీసుకోవడం నాకు నచ్చలేదు. కానీ మొదట పార్టీలో మాత్రం జాయిన్ అయినప్పుడు డెఫినెట్గా ఒక సామాజిక న్యాయం అనే ఒక సోషల్ జస్టిస్ తీసుకొస్తాము అన్న ఒక నినాదంతో ముందరకు వచ్చాడు. కాబట్టి అప్పుడు డెఫినెట్గా ఐ రియలీ ప్రిఫర్ టు జాయిన్ ద పార్టీ. బట్ ఇప్పటి పరిస్థితులు వేరే. ఒక క్రెడిబిలిటీ అన్నది చాలా ఇంపార్టెంట్. ప్రజలు మనల్ని గమనిస్తూ ఉంటారు, నాయకుడు తీసుకున్న నిర్ణయాలు గమనిస్తుంటారు. కాబట్టి ఇప్పుడు ఓవర్ నైట్లో నిర్ణయాలు చేంజ్ చేసుకోవడం, పార్టీకి అనుగుణంగా నిర్ణయాలు చేంజ్ చేసుకోవడం, ప్రజల మనోభావాలకు అనుగుణంగా కాకుండా ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా కూడా ఒక ప్రాంతము డిఫరెంట్ ప్రాంతం అని చెప్పేసి ఒక మాట చెప్పి ఇంకో మాట చెప్పడం అనేది డెఫినెట్గా పీపుల్ విల్ నాట్ అప్రిషియేట్ ఇట్. ఇదే విధంగా మీరు వెళ్ళారు, పిఆర్పి తరపున పార్టీలో టికెట్ తీసుకున్నారు. అంతకుముందు కూడా మీరు చాలా సేవా కార్యక్రమాలు మీ కాన్స్టిట్యున్సీలో చేశారు. చాలా మంది అక్కడ ఉన్న ప్రజానికి అందరికీ తెలుసు. సో మీరు గెలవడానికి మెయిన్గా మీరు చేసిన ప్రజాసేవా కార్యక్రమాలు దోహదపడ్డాయా, లేక మీ పార్టీ అధ్యక్షుడు ఆయన చిరంజీవి గారి ఇమేజ్ ఆర్ వాట్ ఎవర్ యూసే, ఆ మార్పు అనే ఇది వాట్ ఎవర్ యూసే, అవి దోహదపడ్డాయా? అంటే ఒకటి వాస్తవాలు మాత్రం చెప్పాలి. ఇవాళ పరిస్థితుల్లో నేను పార్టీని వ్యతిరేకించినంత మాత్రాన అప్పటి వాస్తవాలను నేను మాట్లాడదలుచుకున్నా. అప్పటి పరిస్థితిలో నేను చేసిన ప్రజాసేవ కానీ, మా ఫాదర్ అంతకుముందు రాజకీయాల్లో ఉండే ఆయన చేసిన సేవ కానీ, నేను చేసిన సోషల్ సర్వీస్ కానీ, అదేవిధంగా ఒక పార్టీ ప్లాట్ఫామ్పై ఒక సామాజిక న్యాయం, సామాజిక తెలంగాణ అనే నినాదంతో వచ్చిన పార్టీ చిరంజీవి గారు ఆ నినాదంతో వచ్చినారు. చిరంజీవి గారికి ఫ్యాన్ బేస్ కూడా డెఫినెట్గా ఉన్నాయి. హీ హాస్ గాట్ కన్సిడరబుల్ అమౌంట్ ఆఫ్ ఓట్స్ ఇన్ తెలంగాణ. 18% ఓట్స్ వచ్చినాయి. డెఫినెట్గా పార్టీ హెల్ప్, అంటే పార్టీ కాంట్రిబ్యూషన్ కూడా, నా గెలుపులో పార్టీ కాంట్రిబ్యూషన్ కూడా డెఫినెట్గా ఉంది. అంటే ఇదే పరిస్థితి మిగతా 119 అంటే 117 2 గెలిచాయి తెలంగాణలో. అదే పరిస్థితి మిగతా 117 నియోజకవర్గాల్లో లేదు అనేది అంటే నేను అది అర్థం చేసుకోగలుగుతాను. 18% ఆఫ్ ఓట్స్ అయితే పార్టీకి ఉండే డెఫినెట్గా. దాన్ని ఎలా కన్వర్ట్ చేసుకుంటాము, గెలుపు కోసం ఎలా కన్వర్ట్ చేసుకుంటాము అన్నది అదొకటి ఇంపార్టెంట్. పార్టీ వుడెంట్ హ్యావ్ గివెన్ ద టికెట్స్ టు ద రైట్ క్యాండిడేట్స్. అప్పుడు అన్నారు కదా క్యాండిడేట్ సెలెక్షన్ బాగా లేకుండే అని చెప్పేసి, అదొకటి డెఫినెట్గా అదొకటి ఉంది కన్సర్న్. ఇట్ వాజ్ ఎ కన్సర్న్ ఇన్ ద పార్టీ. క్యాండిడేట్ సెలెక్షన్ సరిగ్గా లేదు అని చెప్పేసి అన్నారు. దానికోసం ఓడిపోయిండొచ్చు. బట్ దర్ పార్టీ హెస్ వన్ కన్సిడరబుల్ అమౌంట్ ఆఫ్ ఓట్స్ ఇన్ తెలంగాణ.